ఈ రోజు మన సమాజంలో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. వాటికి ఏంటంటే మనం అనవసరంగా బలి అవుతున్నాం. ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక మెసేజ్ని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడు, ఫలానా ప్రాంతంలో ముస్లింలపై దాడి జరుగుతుందని. దాని గురించి ఏమీ తెలుసుకోకుండా ఆ మెసేజ్ని, ఆ సందేశాన్ని ఇతరులకు మనకు చేరవేస్తున్నాం. వారు ఇంకొందరికి చేరవేస్తున్నారు. చివరికి అదేమవుతుందంటే 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. మీరు పంపించినటువంటి ఒక చిన్న మెసేజ్ దానికి కారణమవుతుంది. మన వాట్సాప్లో ఎవరో ఒక అమ్మాయి ఫోటో పెట్టి వారు ఏం చేస్తున్నారంటే, ఈ అమ్మాయికి చాలా అనారోగ్యంగా ఉంది, ఈమెకు ఆపరేషన్ కోసం 10 లక్షల అవసరం ఉందని ఈ మెసేజ్ని మీరు 10 మందికి ఫార్వర్డ్ చేసినట్లయితే ఆ అకౌంట్లో డబ్బులు వస్తాయి. ఫార్వర్డ్ అవ్వగానే డబ్బులు ఇస్తారా? కాస్త కొద్దిగా మరి ఆలోచించండి. అలాగే ఒక యువతి యొక్క గౌరవానికి మనం భంగం కలిగిస్తున్నాం. ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు శాంతియుతంగా ఎలా పరిష్కరించాలి, ఈ విషయాన్ని ఆలోచించకుండా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఇంకా ఆ యొక్క అగ్నికి ఆజ్యం పోస్తూ మనం ఏంటంటే దాన్ని ఇంకా తీవ్రంగా ఆ గొడవలు అవడానికి మనం కారణమవుతున్నాం. ఈ విధంగా రూమర్స్ ఎప్పుడైతే సమాజంలో వ్యాప్తి చెందుతాయో ఈ వదంతులను నమ్మకూడదని ఖురాన్ అంటుంది. ఖురాన్లో హుజరాత్ సూరా నంబర్ 49 ఆయత నంబర్ 6లో మీరు చూడండి, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్ జాఅకుం ఫాసికుం బినబైన్ ఫతబయ్యను అన్ తుసీబు ఖౌమం బిజహాలతిన్ ఫతుస్బిహు అలా ఫఅల్తుం నాదిమీన్. ఓ విశ్వాసులారా, ఎవడైనా ఒక దుర్మార్గుడు ఏదైనా ఒక సమాచారాన్ని మీ వరకు చేరవేస్తే సత్య అసత్యాలు తెలుసుకోకుండా మీరు ఒక నిర్ణయం తీసుకోకండి. ఒకవేళ అలా చేస్తే మీకు తెలియకుండానే మీరు ఒక వర్గానికి అన్యాయం చేసిన వారు అవుతారు. ఆ తర్వాత పశ్చాత్తాపపడవలసి రావచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కండిషన్ పెట్టాడు. కాబట్టి మిత్రులారా, మనం ఎక్కడైనా చెడు జరిగేటప్పుడు ఆ చెడుని మంచి పద్ధతిలో రూపుమాపాలి తప్ప చెడుకు చెడు జవాబు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ విషయాన్ని ఖురాన్లో ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు గ్రంథాల్లో మనకు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి.